హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ బయాన్ ఎం నెంబర్ 2 అన్నటువంటి ఒక మిషన్ కి సంబంధించి. సో ఈ మిషన్ ని ఎవరు ప్రయోగించారు, దేనికోసం ప్రయోగించారు, అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటి, ఎయిమ్ ఏంటి, ఇది ఫ్యూచర్ లో ఎలా ఉపయోగపడుతుంది మనుషులకి. సో ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీన్ని ఎవరు ప్రయోగించారు అన్నటువంటిది చూస్తే రాస్ కాస్మోస్. ఏంటిది? రష్యాకి సంబంధించినటువంటి స్పేస్ ఏజెన్సీ యొక్క పేరు. మనకి ఎలాగైతే ఇస్రో అన్నటువంటిది ఉందో అలా రాస్ కాస్మోస్ అన్నటువంటిది రష్యాకి సంబంధించినటువంటిది. మరి ఈ రాస్ కాస్మోస్ అన్నటువంటిది ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మరి ఈ ప్రయోగాన్ని ఏ కక్షలోకి పంపించింది అంటే గమనించాలి, సర్క్యులర్ పోలార్ ఆర్బిట్. సో ఆర్బిట్ లోనే పోలార్ ఆర్బిట్, అలాగే ఆర్బిట్స్ లోనే సర్క్యులర్ ఆర్బిట్, అలాగే చూడండి 800 కిలోమీటర్ల హైట్ కి పంపించడం జరిగింది. సో 800 కిలోమీటర్లు అంటే మళ్ళీ ఆర్బిట్ అన్నటువంటిది ఎలా కేటగరైజ్ చేస్తాము? సో ఇలా 3 రకాలుగా మనం దీన్ని చదువుకోవాలి. డీటెయిల్డ్ గా చూద్దాం. అయితే దీని యొక్క డ్యూరేషన్ ఎంత అంటే నెల రోజుల పాటు, 30 రోజుల పాటు దీన్ని చేయటం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా దాదాపు 10 వరకు ఎక్స్పెరిమెంట్స్ ని చేస్తారు. అయితే అసలు మెయిన్ గా మనకి ఆర్బిట్ గురించి తెలియాలి. ఆర్బిట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ భూమి కావచ్చు, సూర్యుడు కావచ్చు, ఏదైనా ఒక వస్తువు చుట్టూ ఒక పాత్ అన్నటువంటిది ఉంటుంది. ఆ పాత్ ని మనం ఏమని పిలుస్తాం? సింపుల్ గా ఆర్బిట్ అనేసి పిలుస్తాం. మరి అలా ఆర్బిట్ ని వివిధ రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ హైట్ లో ఆర్బిట్ అన్నటువంటిది ఉంది అన్నటువంటిది ఒకటి. సో బేస్డ్ ఆన్ హైట్ ఒకటి. అలానే ఆ ఆర్బిట్ అన్నటువంటిది ఎలా తిరుగుతోంది, రౌండ్ గానా లేకపోతే ఎలిప్టికల్ గానా, సో ఆ ఎక్సెంట్రిసిటీని బట్టి మళ్ళీ కేటగరైజ్ చేయటం జరుగుతుంది. అలా కాకుండా ఇది పోల్స్ వైపు తిరుగుతోందా లేకపోతే భూమధ్య రేఖ వైపు తిరుగుతోందా, ఇలా వీటిని బట్టి మళ్ళీ కేటగరైజ్ చేస్తామన్నమాట. సో ఇంక్లినేషన్ ని బట్టి కూడా కేటగరైజ్ చేస్తాం. అలా ఫస్ట్ చూడండి, బేస్డ్ ఆన్ హైట్ కి సంబంధించి చూస్తే ఇది మన ఎర్త్ అనుకుంటే, మన అర్త్ యొక్క వాతావరణం ముగిసిపోయేటటువంటి ఈ రేంజ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక లైన్ ని ఏమని పిలుస్తాం? కర్మాన్ లైన్ అనేసి పిలుస్తాం. సో ఈ కర్మాన్ లైన్ కి పైన దాదాపు 2000 కిలోమీటర్ల వరకు, 180 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆర్బిట్ ని ఏమంటాం మనము? లో అర్త్ ఆర్బిట్, LEO అని పిలుస్తాం. సో LEO కన్నా ఇంకొంచెం ఎత్తులో ఉంటే దాన్ని మీడియం అర్త్ ఆర్బిట్ అనేసి పిలుస్తాం. సో ఇది 2000 కిలోమీటర్ల నుంచి ఉంటుంది. ఎంతవరకు? 35,780 కిలోమీటర్లు, అంటే దాదాపు 36,000 కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఇంకా 35,780 కిలోమీటర్ల కన్నా పైన ఉందనుకోండి, దాన్ని మనం హై ఎర్త్ ఆర్బిట్ అనేసి పిలుస్తాం. ఇది హైట్ ని బట్టి. మరి ఇక్కడ చూడండి ఎక్సెంట్రిసిటీని బట్టి. సో సెంటర్ కి ఈ పాత్ అన్నటువంటిది ఎలా ఉంది అన్న దాన్ని బట్టి సర్క్యులర్ గా ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఇలా ఉంది, భూమి చుట్టూ ఈ మోషన్ లో ఇలా సర్క్యులర్ మోషన్ లో తిరిగితే దాన్ని సర్క్యులర్ ఆర్బిట్ అని పిలుస్తాం. అలా కాకుండా ఇలా గనక మూవ్ అయితే దాన్ని ఎలిప్టికల్ ఆర్బిట్ అనేసి పిలుస్తాం అనమాట. సో ఎక్సెంట్రిసిటీని బట్టి 2గా డివైడ్ చేస్తాము. అలానే ఇంక్లినేషన్ ని బట్టి కూడా. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖ నుంచి ఎంత ఇంక్లైన్డ్ గా ఉంది అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖకి 90 డిగ్రీస్ ఇంక్లినేషన్ ఉంది అనుకోండి, దాన్ని మనం పోలార్ ఆర్బిట్ అనేసి పిలుస్తాము. అది కాకుండా ఇంకా ఏ ఇతర ఇంక్లినేషన్స్ ఉన్నా కూడా దాన్ని మనం నాన్ పోలార్ ఆర్బిట్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో ఇది గమనించాల్సినటువంటి విషయం. సరే, ఆర్బిట్స్ గురించి అయితే తెలిసింది. మరి ఇప్పుడు ఈ ప్రయోగం గురించి గనక మనం చూస్తే దేనికోసం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు అన్నటువంటిది ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఒకటి, స్పేస్ లోకి ఏదైనా ప్రయోగిస్తూ ఉన్నప్పుడు అక్కడ మైక్రోగ్రావిటీ కండిషన్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయి, ఆ కండిషన్స్ కి తగినట్టుగా మనము ఎలా, అంటే జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళని పంపించినప్పుడు ఆ కండిషన్స్ లో వాళ్ళు ఎలా మనగలుగుతారు అన్నటువంటిది టెస్ట్ చేయటం కోసం. రెండవది వచ్చేసరికి రేడియేషన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నట్టుగా. అయితే ఈ యొక్క స్పెసిఫిక్ ప్రయోగంలో రష్యా ఏం చేసింది అంటే కొన్ని స్పీషీస్ ని పంపించటం జరిగింది. సో దాని ద్వారా అక్కడ ఉండేటటువంటి మైక్రోగ్రావిటీ కండిషన్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయి. మైక్రోగ్రావిటీ అంటే ఏంటి? గ్రావిటీ చాలా మినిమల్ గా ఉంటుంది, అలా అని 0 అనేసి చెప్పలేమన్నమాట. సో అసలు గ్రావిటీ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ అన్నటువంటిది ఇంకొక ఆబ్జెక్ట్ మీద ఎగ్జర్ట్ చేసేటటువంటి ఫోర్స్ ని మనం ఏమంటాము? గ్రావిటీ అనేసి పిలుస్తాం. ఆ గ్రావిటీ అనేది మాస్ తో ప్రపోర్షనల్ గా ఉంటుంది.
అయితే ఇక్కడ గమనించాలి, మైక్రోగ్రావిటీ అనేసరికి గ్రావిటీ 0 ఉండదు. బట్ చాలా తక్కువ గ్రావిటీ ఉంటుంది. అలా అంత తక్కువ గ్రావిటీ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో ఇటు మనుషులు కానీ, లేదంటే మొక్కలు కానీ, జంతువులు కానీ ఎలా ఉండగలుగుతాయి అని ప్రయోగించటానికి ఈ ప్రయోగం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలానే రెండవదొచ్చేసరికి రేడియేషన్. రేడియేషన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని. ఎందుకని దీన్ని చూస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించాలి. ఇది మన ఎర్త్ అనుకోండి. ఎర్త్ ఉంది. ఇక్కడెక్కడో సన్ ఉన్నారు. సో సన్ నుంచి రేస్ అన్నీ వస్తూ ఉంటాయి. అల్ట్రా వయలెట్ రేస్ కావచ్చు. ఇలా ఏవైతే రేస్ అన్నటువంటివి ఇంపాక్ట్ ఫోర్స్‌ఫుల్‌గా వస్తూ ఉంటాయో దాని నుంచి మన భూమిని కాపాడేటటువంటిది ఈ యొక్క ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనల్ని ఎప్పుడు కూడా సూర్యుడి యొక్క రేస్ నుంచి కాపాడుతూ వస్తుంది. బట్ మీరిక్కడ గమనిస్తే ఇటు నార్త్ పోల్‌లోను, ఇటు సౌత్ పోల్‌లోను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇక్కడ ఈ రేస్ అన్నింటిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నటువంటివి చాలా వరకు ఆపగలవు. మరి నార్త్ పోల్‌లో, సౌత్ పోల్‌లో ఎలా ఆపగలవు? ఎంతవరకు ఆపగలగటం అన్నటువంటిది సాధ్యమవుతుంది? దీని మీద స్టడీ చేయటం కోసం అనేసే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? పోలార్ ఆర్బిట్‌లోకి ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. సో, వై పోలార్ ఆర్బిట్ అన్నప్పుడు ఇది రీజన్ అన్నమాట. సో, అక్కడ రేడియేషన్‌ని తెలుసుకోవటానికి సంబంధించి మనకి ఆస్ట్రోనాట్స్ ఎవరైనా ఇంకా స్పేస్‌లోకి అలా వెళ్ళినప్పుడు కానీ, అలా ఉన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటి, నార్మల్ ఆర్బిట్‌తో కంపేర్ చేస్తే ఇలా ఈ యొక్క పోలార్ సర్క్యులర్ ఆర్బిట్‌లో ప్రయోగిస్తే గనక రేడియేషన్ అన్నటువంటిది చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో, అందుకనేసి రేడియేషన్‌ని కరెక్ట్‌గా మెజర్ చేయటానికి మనకి ఈ ఆర్బిట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి అసలు ఎందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతూ ఉన్నారు? దేంతో అన్నటువంటిది చూస్తే చూడండి. ఇందాక అనుకున్నామా ఏమని, ఇదొక బయో శాటిలైట్. సో, దీంట్లో కొన్ని ప్రాణుల్ని పంపించడం జరిగింది. 75 మైస్‌లని పంపించారు. అలాగే 1000 వరకు ఫ్రూట్ ఫ్లైస్‌ని పంపించడం జరిగింది. అలానే కొన్ని ప్లాంట్ సీడ్స్, ఆల్గే, మైక్రో ఆర్గానిజమ్స్ వీటన్నింటిని పెట్టారన్నమాట. అలానే ఇక్కడ చూడండి కొన్ని మైస్‌లని ఏం చేశారు అంటే చిప్స్ ఏవైతే ఉంటాయో, అంటే సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంప్లాంట్ చేసి పంపించారన్నమాట. సో, దానివల్ల ఇండివిడ్యువల్ మానిటరింగ్ అన్నటువంటిది కూడా మనకి సాధ్యమవుతుంది. సో, ఆ మైక్రోగ్రావిటీ కండిషన్స్ కావచ్చు, రేడియేషన్ యొక్క ప్రభావం అన్నటువంటిది వీటి మీద, ఈ ఆర్గానిజమ్స్ మీద ఎలా ఉంటుంది అనేసి క్లారిటీగా తెలుసుకోవటం కోసం ఈ ప్రయోగం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ ఎక్స్‌పెరిమెంట్స్ కి సంబంధించి, డేటాకి సంబంధించి అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నటువంటిది చూస్తే, స్పేస్ మైస్ అంటే ఇప్పుడు ఈ ప్రయోగం ద్వారా స్పేస్‌లోకి పంపించినటువంటి మైస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి? ఎర్త్ మీద నార్మల్ సినారియోస్ ఉన్నప్పుడు, అంటే జనరల్‌గా ఉన్నప్పుడు వాటి యొక్క కండిషన్స్ ఎలా ఉంటాయి? అలాగే ఎర్త్ మీద ఏదైతే మైక్రోగ్రావిటీ కండిషన్స్, రేడియేషన్ ఎలా అయితే ఉంటుందో అలాంటి కండిషనే మన భూమి మీద ఒక ల్యాబ్‌లో క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఎలా ఉంది? రియల్ స్పేస్‌లో పెట్టినప్పుడు ఆ డిఫరెన్స్ ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ఇవి మనకి ఉపయోగపడతాయన్నమాట. అంతేకాదు అవి ఆ రేడియేషన్‌ని ఎంతవరకు తీసుకోగలవు, అలాగే మైక్రోగ్రావిటీ కండిషన్స్‌కి ఎంతవరకు సస్టైన్ అయ్యి బతకగలవు, వాటి యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అలాగే వాటి యొక్క వెయిట్ ఏమన్నా తగ్గుతుందా, ఇంకేమైనా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుందా? సో, వీటన్నింటి గురించి టెస్ట్ చేయటానికి ఇది మనకి ఎంతో కీలకం. ఎందుకని రాబోయే రోజుల్లో మనము మూన్ మీదకి మన యొక్క ఆస్ట్రోనాట్ ని పంపించాలి అనేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. మరి అది ఏ సంవత్సరానికి అన్నటువంటిది మీరు కామెంట్స్ లో చెప్పండి. అయితే ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా ఏమవుతుంది, ఇటు మూన్ మీదకి కావచ్చు, లేదంటే ఎక్కడికి పంపించాలన్నా ఇప్పుడు ఐఎస్ఎస్ ఉంది. ఐఎస్ఎస్ లోకి ఆల్రెడీ అక్కడ మొక్కలు నాటడం అన్నటువంటి, ఐ మీన్ ప్లాంట్స్ గ్రోత్ అన్నటువంటిది కనపడుతుంది. అలాగే మైక్రోగ్రావిటీ కండిషన్స్ ఎలా ఉంటాయనేసి టెస్ట్ చేస్తూ ఉన్నాము. అలానే మనం గగన్యాన్ అన్నటువంటి మిషన్ ని చేపట్టబోతూ ఉన్నాము. సో, వీటన్నిటిని తెలుసుకోవాలి అంటే మనకి సైంటిఫిక్ గా అసలు మైక్రోగ్రావిటీ కండిషన్స్ కి ఎలా సస్టైన్ అయ్యే జీవులు బతకగలవు అన్నటువంటిది మనకి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో, దానికి ఉపయోగపడుతుంది. సైంటిస్టులు కూడా అసలు లివింగ్ బీయింగ్స్ స్పేస్ అన్నటువంటిది వాటి మీద ఎలా ఎఫెక్ట్ అన్నటువంటి చూపిస్తుందని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. సో, వీటన్నింటి నేపథ్యంలో మనకి ఇది ఇంపార్టెంట్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో ఆర్బిట్స్ కి సంబంధించి, అలానే మనం చూసుకుంటే మైక్రోగ్రావిటీ కండిషన్స్ కి సంబంధించి, అలానే ఇప్పుడు మనమైతే మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టబోతూ ఉన్నాము, గగన్యాన్ అని చెప్పేసి. సో, వాటన్నింటి నేపథ్యంలో ఈ యొక్క యాత్ర అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. సో, ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.